హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి. మా ఇంట్లో ఈరోజు ఒక మల్లెపూ పూస్తుంది. అబ్బా చెప్పనా ఫ్రెండ్స్, ఈ మల్లెపూ స్మెల్ అయితే ఇల్లంతా గుమాయిస్తుంది. చూడండి, పొడువు మల్లి అంటారు, ఇన్ని రెక్కలు వచ్చాయి. అసలు ఎంత బాగుంది. అసలు ఈవినింగ్ టైంలో మొగ్గ అయితే చక్కగా ఉంది. అసలు నేను తెంపను కూడా తెంపలేదు, దానంతటా అదే సహజంగా విప్పుకోవాలి అనేసి టచ్ కూడా చేయలేదు. మార్నింగ్ లేసేసరికి ఇలా ఉన్నాయి, కొన్ని కనకంబరాలు ఇలా వచ్చాయి. ఎంత మంచి కలర్ కదా, వావ్, సూపర్ అంటే సూపర్. ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన శివయ్య పూజ కోసం మాత్రం నేను ప్రతిరోజు ఈ బిల్వ పత్రాల చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాను. అంటే ఫ్రెండ్స్, ఈ స్నానం చేయకుండా ఈ చెట్టును అసలు టచ్ చేయను. స్నానం చేయకుండా ఈ చెట్టుకి నీళ్లు కూడా పోయాను అనమాట. అంతలా పఠిస్తాను బిల్వ చెట్టు కోసం. బిల్వ పత్రాలు మా ఇంట్లో చక్కగా వస్తాయి. నేను రోజుకి ఒక 3 లేదా 5 శివయ్య పూజ కోసం పెడుతూ ఉంటానన్నమాట. చాలా మంది అడుగుతారు, చెప్పకుండా తెంచేస్తూ ఉంటారు కూడా. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చెట్టును పెంచుతూ ఉంటాను. ఆల్మోస్ట్ తెంచుకునే వాళ్ళకు కూడా తెలుసు తెంచకూడదు అని. అయినా కూడా ఎలా అంటే ఒకరు పెంచిన చెట్లయి తెంచుకొని దేవుడికి పెడితే అసలు అలా ఎలా అది కరెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ నేను చాలా మందితోటి తెంచుకుంటున్నప్పుడు నేను అడుగుతానన్నమాట, చూడండి చెట్టుకి మీరు నీళ్లు పోయట్లేదు, పెంచలేదు, ఇలా ఎలా తెంచుకుంటున్నారు? అడిగేది కూడా లేదు, అడగకుండా అలా ఎలా తెంచుకుంటారు మీరు అనేసి నేను చాలాసార్లు చెప్పాను కూడా. చెప్పినా కూడా విన్నర్ కదా, బుద్ధి ఉండదు కదా. వేరే వాళ్ళ చెట్టు తెంచుకొని వెళ్ళేసి దేవుడు పెట్టగానే వచ్చేస్తుందా ఏమైనా? మనం కూడా పెంచుకోవాలి, మనం కూడా పెంచుకొని పోషించుకోవాలి చెట్లని, అప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎవరో పెట్టిన చెట్లయి తెంచుకొని వేరే ఇప్పుడు తీసుకొని వెళ్ళి దేవుడికి పూజ చేస్తాను, ఫలితం పొందుతాను అని అంటే అలాంటి పూజని, అలాంటి ఫలితాన్ని దేవుడు అస్సలు ఆశించడు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మంచి నీళ్ళైనా పెట్టు, నీ దగ్గర ఉన్న దాంట్లో పెట్టు, ఇంకొకరిది దోచుకొని ఇంకొకరిది దొంగిలించి నాకు పెట్టు అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే మనస్ఫూర్తిగా చిన్న భక్తితో, మనసులో ఉన్న భక్తితో పెట్టమన్నాడే తప్ప ఒకరి ఇంట్లో చెట్లయి తెంచుకొని పెట్టమని అస్సలు చెప్పలేదు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను అందరికీ. ఇలా అయితే మా ఇంట్లో అయితే చెట్లు చక్కగా వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వీటిని ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్.